పల్నాడు జిల్లా వినుకొండలో తల్లి పిల్ల వైద్యశాల వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఇస్కాన్ అక్షయ పాత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ల నిర్వహణ కొనసాగుతుందని ఎమ్మెల్యే జీవి తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విరాళాలు అందజేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలుగొండ గ్రామంలో ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయాన్ని మెక్సికో బృందం పరిశీలించింది. మెక్సికో బృందానికి రైతులు, మహిళలు సాంప్రదాయ పద్ధతిలో హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులను తెలుసుకుని ఆ దేశంలో వ్యవసాయం చేయడం బృందం ముఖ్య ఉద్దేశం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 45,347 క్యూసెక్లు ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉండగా ప్రస్తుత నీటి మట్టం 589 అడుగులుగా ఉంది. కాగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలం మూగచింతపాలెంలో టీడీపీ నేత వెంకట్రావు కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. అర్ధరాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన కారును నిప్పట్టించారు. అప్రమత్తమైన గ్రామస్తులు మంటలను ఆర్పేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి దర్శించుకున్నారు. ఉదయం అభిషేక సేవలో కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం తర్వాత వేద పండితులు వేదాశీర్వచనం అందజేయగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని రైతులు దిగ్బంధించారు. చైర్మన్ సహా పాలక వర్గాన్ని దిగ్బంధించి భవనానికి తాళం వేశారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేయడం లేదని మండిపడ్డారు. రుణమాఫీ చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్రత్యేక హోదా అంశంపై కేఏ పాల్ మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దాన్ని అందరం కలిసి కాపాడుకోవాలన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని అన్నారు. ఈ నేపథ్యంలోని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన్ను హెచ్చరించారు. కువైట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ వాసి మోమిన్ బి ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో తనను స్వదేశానికి చేర్చిన మంత్రి లోకేష్, ఎన్ఆర్ఐ, టీడీపీ నేతలను ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తాను కువైట్ నుంచి తిరిగి వస్తాననుకోలేదని, తనను రక్షించి ఇంటికి చేర్చిన వారికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలపై ప్రముఖ ప్రవచకర్త చాగంటి కోటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల క్షేమం కోసం పనిచేసే పంచభూతాలు సహకరిస్తాయని అన్నారు. విజయవాడ ప్రజలను నూతన ప్రభుత్వం కాపాడిన తీరు అద్భుతమని కొనియాడారు. విపత్తును ఐకమత్యంగా ఎదుర్కొని బాధితులను రక్షించిన తీరు దీనికి నిదర్శనమన్నారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద ఈద్ ఈ మిలాద్ ఉన్ బీస్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. సమాజీలు పోలీసులకు ఎట్టి బారిగేట్లు ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. భాగ్యలక్ష్మి ఆలయాన్ని కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మరో వర్గం మండిపడింది. కర్నూలు జిల్లా ఆదోని గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్లో ఇంటర్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలకలం రేపింది. అయితే మహాలక్ష్మి, శిరీష, సింధు అనే విద్యార్థినీలు కాలేజీలో కళ్ళు తిరిగి పడిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. హుటాహుటిన విద్యార్థినీలు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వరంగల్ ఎంజీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. అంబులెన్స్ లేకపోవడంతో రోధిస్తూ 6 ఏళ్ల చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు చేతుల్లోనే తీసుకెళ్లారు. ఈ ఘటన చూసిన పలువురు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రులను మరణ ఉచ్చులా మార్చేయడమే కాకుండా ఆరోగ్య వ్యవస్థను కూడా నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా బట్టుపల్లి సిగ్మా జూనియర్ కాలేజ్లో విద్యార్థి మృతి కలకలం రేపింది. కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రామచందర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే సిబ్బంది ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామచందర్ మృతి చెందారు.